హలో ఎవ్రీబడి. ఈరోజు మనం చెప్పుకోబెట్టిన టాపిక్ సెల్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్, అసంక్రామ్యత కణాలు. సాధారణంగా మానవుల్లో వ్యాధి నిరోధక శక్తిని ఏర్పరచడానికి ఉండేటటువంటి వ్యవస్థను మనం అసంక్రామ్యత వ్యవస్థగా పేర్కొంటాం. సో మానవుని దేహంలోనికి ప్రవహించేటటువంటి ఏదేని అన్య పదార్థాన్ని నశింపజేసి కావలసినటువంటి నిరోధక శక్తిని ఏర్పరచడంలో అసంక్రామ్యతలో ఉండేటటువంటి కణాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. మరి ఈ అసంక్రామ్యతను కలుగజేసేటటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో ఆ కణాలు ఏ ప్రాంతం నుండి ఏర్పడతాయి, వాటి యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది, వాటి యొక్క విధి ఏ విధంగా ఉంటుందో, వాటి నుండి ఉత్పత్తి అయ్యేటటువంటి పదార్థాలు ఏ విధంగా అసంక్రామ్యతలో లేదా వ్యాధి నిరోధకతను ఏర్పరచడంలో ప్రధాన పాత్ర వహిస్తాయో ఇవాళ క్లాస్లో చూద్దాం. సో ఈ అసంక్రామ్యత కణాల గురించి తెలుసుకోబోయే ముందు మనము హిమటోపాయిసిస్ గురించి చదువుకోవాలి. సో ఈ హిమటోపాయిసిస్లోనే మనకు కావాల్సినటువంటి అంటే దాదాపు కూడా అసంక్రామ్యత వ్యవస్థలో పాల్గొనేటటువంటి 90% కణాలు ఈ హిమటోపాయిసిస్ అంటే అస్థి మధ్య నుండి ఏర్పడేటటువంటి హిమటోపాయిసిస్ విధానం ద్వారానే మనము విడుదలవ్వడం అనేది చూస్తుంటాం. సో ఇక్కడ అస్థి మధ్యలో ఉండేటటువంటి మూల కణాల నుండి అనేక రకమైనటువంటి అసంక్రామ్యతలో పాత్ర వహించేటటువంటి కణాల విడుదల అనేది జరుగుతుంది. అస్థి మధ్యలో ఉండేటటువంటి ప్లూరిపొటెన్సీ అనేటటువంటి లక్షణాన్ని అంటే ఒకే కణం అనేక రకాలైనటువంటి అనేక నిర్మాణాలు అనేక విధులను కలిగి ఉండేటటువంటి కణాలను ఏర్పరిచేటటువంటి సామర్థ్యతని మనము ప్లూరిపొటెన్సీగా పేర్కొంటాం. సో అస్థి మధ్యలో ఉండేటటువంటి ఏవైతే ప్లూరిపొటెన్సీని కలిగి ఉండేటటువంటి మూల కణాలు ఉంటాయో ఆ మూల కణాల నుండి అసంక్రామ్యతలో ఉండేటటువంటి అసంక్రామ్యత ఏర్పరిచేటటువంటి అనేకమైనటువంటి కణాల ఉత్పాదన అనేది జరుగుతుంది. సో ఇక్కడ అస్థి మధ్యలో ఉండేటటువంటి ఏవైతే మూల కణాలు ఉంటాయో ఆ మూల కణాల నుండి సాధారణంగా ఆ ప్లూరిపోటెంట్ మూల కణాల నుండి మొదటగా 2 కణాలు ఏర్పడతాయి. అంటే 2 కణాలుగా అవి విభజిస్తాయి. ఒకటి మైలాయిడ్ కణాలు, 2 లింఫాయిడ్ కణాలు. సో ఇక్కడ అంటే మైలాయిడ్ ప్రాథమిక కణాలు, లింఫాయిడ్ ప్రాథమిక కణాలు. మైలాయిడ్ కణాలను కనుక చూసినట్లయితే మైలాయిడ్ కణాల నుండి మనం రక్త నిర్మాణంలో చూసినాం. రక్త నిర్మాణంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికలు ఉంటాయని. సో దాంట్లో తెల్ల రక్త కణాలకు వచ్చేసరికి తెల్ల రక్త కణాల్లో గ్రాన్యులోసైట్స్, గ్రాన్యులోసైట్స్ అంటున్నాం. ఈ తెల్ల రక్త కణాల్లో ఉండేటటువంటి గ్రాన్యులోసైట్స్కి సంబంధించినటువంటి మోనోసైట్స్ కావచ్చు, గ్రాన్యులోసైట్స్ సంబంధించిన మోనోసైట్స్ కావచ్చు, గ్రాన్యులోసైట్స్కి సంబంధించి న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, ఎసినోఫిల్స్ వంటి కణాలు కావచ్చు. అవన్నీ కూడా ఈ మైలాయిడ్ ప్రాథమిక కణాల నుండే ఏర్పడడం జరుగుతుంది. సో మైలాయిడ్ ప్రాథమిక కణాల నుండి ఏర్పడేటటువంటి ఈ గ్రాన్యులోసైట్సే కాకుండా వీటి నుండి డెండ్రైటిక్ కణాలు, మ్యాక్రోఫేజ్ కణాలు అనేటటువంటి కణాలు కూడా ఏర్పడి అసంక్రామ్యతలో ముఖ్య పాత్ర వహిస్తాయి. సో అదేవిధంగా ప్లూరిపోటెంట్ మూలకణం నుండి ఏర్పడేటువంటి ఇంకొక రకమైన కణం ఏంటి? లింఫాయిడ్ ప్రాథమిక కణం. సో ఈ లింఫాయిడ్ ప్రాథమిక కణం నుండి సాధారణంగా లింఫోసైట్స్ అనేటివి ఉత్పత్తి జరుగుతుంది. సో వీటి నుండి కూడా లింఫాటిక్ డెండ్రైటిక్ కణాలు కూడా ఉత్పాదన చెందుతాయి. ఈ లింఫాయిడ్ ప్రాథమిక కణాల నుండి టీ లింఫోసైట్స్, బి లింఫోసైట్స్, న్యాచురల్ సెల్స్, అదేవిధంగా డెండ్రైటిక్ సెల్స్ అనేటటువంటి అసంక్రామ్యతలో పాత్ర వహించేటటువంటి కణాలు విడుదలవుతాయి. సో ఇక్కడ ఈ ప్లూరిపోటెంట్ మూల కణాల నుండి ఏర్పడినటువంటి మైలాయిడ్ మరియు లింఫాయిడ్ ప్రాథమిక కణాల నుండి ఏర్పడేటటువంటి వివిధ రకాల కణాలు ఏవైతే ఉంటాయో ఆ వివిధ రకాల కణాలు యొక్క ప్రత్యేకమైనటువంటి నిర్మాణం, అవి నిర్వహించేటటువంటి విధి ఎలా ఉంటుందో 1 by 1 మనం చూసుకుంటూ వద్దాం. సో ఇక్కడ వీటికంటే ముందు అంటే ఈ అస్థి మధ్య నుండి మనం చూస్తున్నటువంటి మైలాయిడ్ అండ్ లింఫాయిడ్ ప్రాథమిక కణాలే కాకుండా అసంక్రామ్యతలో పాల్గొనేటటువంటి హిమటోపాయిసిస్ ద్వారా ఏర్పడినటువంటి రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు ప్లస్ రక్త ఫలికలు కూడా ఉంటాయి. సో మొదట ఎర్ర రక్త కణాల గురించి చూసినట్లయితే మనకు తెలుసు ఎర్ర రక్త కణాలు అనేటివి సాధారణంగా ప్రసరణ వ్యవస్థలో ప్రసరిస్తూ పోషణకు ప్రధాన పాత్రను
వహిస్తాయి. అంటే దేహ కణాలకు కావలసినటువంటి అన్ని రకాల ఆహార పదార్థాలను, అన్ని రకాల పదార్థాలను రవాణా చెందించడంలో ఎర్ర రక్త కణాలు అనేటివి ప్రధాన పాత్ర వహిస్తాయని మనము ఇంతకుముందు క్లాసులో చెప్పుకున్నాం. సో ఈ ఎర్ర రక్త కణాలు కూడా అస్థి మధ్య నుండే హిమటోపాయిసిస్ ద్వారా ఏర్పడడం అనేది, ఇది హిమటోపాయిసిస్ ద్వారా ఉత్పత్తి కావడం అనేది మనము చూసినాం, ఇంతకుముందు క్లాస్లో చూసినాం. సో అదేవిధంగా అదే అస్థి మధ్య నుండి రక్తస్కందనంలో ముఖ్య పాత్ర వహించేటటువంటి రక్త ఫలికికలు, ప్లేట్లెట్స్ అనేటటువంటి అనేటువంటి కణికా నిర్మాణాలు కూడా ఈ అస్థి మధ్య నుండి ఏర్పడతాయి. అస్థి మధ్యలో ఉండేటటువంటి ఏవైతే మెగా క్యారియోసైట్స్ ఉంటాయో ఆ మెగా క్యారియోసైట్స్ సఫలీకరణం చెందడం వలన, విచ్ఛిన్న క్రియను ఏర్పరచడం వలన ఏమవుతుందంటే చిన్న చిన్న కణికలు, అంటే చిన్న చిన్న ముక్కల రూపంలో ఉండేటటువంటి ఒక గుళికల వంటి లేదా ప్లేట్లెట్స్ వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. సో వాటిని మనము ఫలికికలుగా, రక్త ఫలికికలుగా పేర్కొన్నాం. సో ఇట్లా అస్థి మధ్యలో ఉండేటటువంటి హిమోపాయిటిక్ సెల్స్ ద్వారానేమో ఎర్ర రక్త కణాలు ఏర్పడుతున్నాయి, ఎరిథ్రోపాయిటిక్ సెల్స్ ద్వారా ఎర్ర రక్త కణాలు ఏర్పడుతున్నాయి, మెగా క్యారియోసైట్స్ కణాల ద్వారా ప్లేట్లెట్స్ లేదా రక్త ఫలికికలు అనేటివి ఏర్పడుతున్నాయి. సో ఏర్పడినటువంటి అస్థి మధ్య నుండి ఏర్పడిన ఎర్ర రక్త కణాలు సాధారణంగా పోషణ ప్రక్రియలో లేదా పదార్థాల రవాణాలో ప్రధాన పాత్ర వహించినట్లయితే రక్త ఫలికికలు రక్త స్కందనంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. సో ఈ రెండు రకాల కణాలు అస్థి మధ్య నుండి ఏర్పడ్డప్పటికీ మిగిలిన మైలాయిడ్ అండ్ లింఫాయిడ్ ప్రాథమిక కణాల నుండి ఏర్పడ్డటువంటి కణాల మాదిరిగా అసంక్రామ్యతలో ఇవి పాల్గొనవు. సాధారణంగా మానవుని యొక్క దేహ అభివృద్ధిలోనూ ప్లస్ స్కందన ప్రక్రియలోనూ పాత్ర వహించడం వీటి యొక్క ముఖ్యమైనటువంటి విధి. ఇక నెక్స్ట్ అసంక్రామ్యతలో ఉన్నటువంటి కణాల గురించి చూసినట్లయితే అసంక్రామ్యత వ్యవస్థలో ఉండేటటువంటి కణాలన్నిటినీ కూడా సులభ అధ్యయన తరణం కోసం మనం ఏం చేసుకున్నామంటే 5 రకాలుగా విభజించుకున్నాం. దీంట్లో మొదటిది లింఫాయిడ్ కణాలు, రెండవది మోనోన్యూక్లియర్ ఫాగోసైట్స్ ఏకకేంద్రక భక్షక కణాలు, మూడవది గ్రాన్యులోసైట్స్ కణికాభయుత కణాలు, నాలుగవది డెండ్రైటిక్ కణాలు, ఐదవది మాస్ట్ కణాలు. సో ఇక ఈ 5 ఉండేటటువంటి కణాలలో ఒక్కొక్క దాని గురించి వివరించినట్లయితే మొదటగా లింఫాయిడ్ కణాలు. లింఫాయిడ్ కణాలు ఏవైతే ఉంటాయో మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం. లింఫాయిడ్ అవయవాలు, లింఫాయిడ్ కణాలు, లింఫాయిడ్ కణజాలాలు, లింఫాయిడ్ వ్యవస్థలో మనము వివరించుకున్నాం. లింఫాయిడ్ కణాలు ఏం చేస్తున్నాయి? అస్థి మధ్య నుండి ఏర్పడినటువంటి లింఫాయిడ్ కణాలు ప్రాథమిక ప్రసరణ వ్యవస్థ ద్వారా ప్రాథమిక లింఫాయిడ్ అవయవాల్లోనికి వెళ్ళి అక్కడ ప్రత్యక్షీకరణం గావించబడి పరిపక్వత చెంది క్లోనల్ వరణానికి గురై తర్వాత ప్రసరణ ద్వారా ద్వితీయ లింఫాయిడ్ అవయవాల్లోనికి చేరి ద్వితీయ లింఫాయిడ్ అవయవాల్లో ఉండేటటువంటి లేదా అక్కడికి చేరినటువంటి ప్రతిజనకాల చేత ప్రత్యక్షీకరించబడి వాటి ద్వారా ఇతర రకమైనటువంటి కణాలను ఉత్పత్తి చేసి, అంటే ప్రాథమిక ద్వితీయ కణాలుగా ఏర్పడి విభజనకు గురై యాంటీబాడీలను, ప్రతిరక్షకాలను ఏర్పరిచి ఆ ప్రతిరక్షకాలతో అనేకమైనటువంటి ఉత్పాదకాలను స్రవించబడి తర్వాత వ్యాధి నిరోధకతను ఏర్పరచడం అనేది ఈ లింఫాయిడ్ కణాల యొక్క విధి. మరి ఈ రకమైనటువంటి విధి నిర్వర్తించే లింఫాయిడ్ కణాలు సాధారణంగా 3 రకాలుగా ఉంటాయి: బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్, సహజ హంతక కణాలు. మొదటగా బి లింఫోసైట్స్ గురించి కనుక చూసినట్లయితే బి లింఫోసైట్స్ అస్థి మధ్య నుండి ఏర్పడేటువంటి ఏవైతే లింఫోసైట్స్ ఉంటాయో ఆ లింఫోసైట్స్ అనేటివి అస్థి మధ్యలోనికి వెళ్ళి, అంటే అస్థి మధ్య నుండి మాత్రమే ఏర్పడి ప్రాథమిక లింఫాయిడ్ అవయవాల్లో పరిపక్వత చెంది ద్వితీయ లింఫాయిడ్ అవయవాల్లోనికి చేరి ప్రత్యక్షీకరణం గావించబడి యాంటీబాడీలను కలిగి ఉండి, అంటే వాటి యొక్క ఉపరితలంలో యాంటీబాడీస్ను కలిగి ఉండి ప్రతిజనకాలను నేరుగా ఆకర్షించి వాటిని నిర్వీర్యపరచడం అనేది బి లింఫోసైట్స్ యొక్క విధి. సో ఇక్కడ బి లింఫోసైట్స్ గురించి కనుక చూసినట్లయితే, సో బి లింఫోసైట్స్ అనేటివి, వీటిని బి అనేటటువంటి అక్షరంతో సూచించడానికి కారణం ఏంటి అంటే ఇవి బోన్ మ్యారో నుండి ఏర్పడతాయి కాబట్టి వీటిని బి లింఫోసైట్స్గా పేర్కొంటున్నాం. ఈ బి లింఫోసైట్స్ అనేటివి అసంక్రామ్యతలో పాత్ర వహిస్తాయి. బి లింఫోసైట్స్ ద్వారా ఏర్పడేటువంటి అసంక్రామ్యత ఏదో ఉంటుందో దీనిని హ్యూమోరల్ అసంక్రామ్యతగా పేర్కొంటాం. అంటే దేహ ద్రవ కణ మధ్యవర్తిత్వ
అసంక్రామ్యతగా పేర్కొనడం జరుగుతుంది. ఈ లింఫోసైట్స్ ఏవైతే ఉంటాయో ప్రోజెనిటల్ లింఫోసైట్స్గా ఉంటాయి. యాంటీజెన్ను ప్రత్యక్షీకరణ చెందించేటటువంటివి లింఫోసైట్స్గా ఏర్పడి ఉంటాయి. వీటిని నవజాత లింఫోసైట్స్గా మనం పేర్కొంటాం. అంటే ఎప్పుడు ద్వితీయ అవయవాల్లోనికి వెళ్ళకముందు ప్రాథమిక అవయవాల్లోనే ఉండి అంటే అస్థి మధ్యలో ఉన్నప్పుడు ఉండేటటువంటి ఏవైతే బి లింఫోసైట్స్ ఉంటాయో అవి పరిపక్వత గావించి పరిమాణంలో చిన్నవిగా ఉండి అధిక క్రోమాటిన్ పదార్థాన్ని కలిగి ఉండకుండా తక్కువ శాతం కణాంగాలను కలిగి ఉండి తక్కువ శాతం కణభక్షణ క్రియను అంటే కణభక్షణ లక్షణాన్ని కలిగి ఉండేటటువంటి ఏవైతే లింఫోసైట్స్ ఉంటాయో ఇవి ప్రాథమిక అవయవాల్లో ఉంచబడతాయి. ఇలా ఉన్నటువంటి అంటే ఇలాంటి లక్షణాలతో కూడుకున్నటువంటి బి లింఫోసైట్స్ ప్రాథమిక అవయవమైనటువంటి అస్థి మధ్యలో పరిపక్వత గావించి క్లోనల్ వరణం చెంది ద్వితీయ అంటే ప్రసరణ ద్వారా ద్వితీయ అవయవాల్లోనికి చేరిన తర్వాత ఆ ద్వితీయ లింఫాయిడ్ అవయవాల్లో ఉండేటటువంటి లేదా అక్కడికి చేరినటువంటి ప్రతిజనకాల చేత ప్రత్యక్షీకరణం గావించబడి ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసి ఆ ప్రతిరక్షకాలు అనేటివి సరైనటువంటి ఉత్పన్నాల విడుదల ద్వారా అసంక్రామ్యతలో పాత్ర వహిస్తాయి. సో ఈ రకమైనటువంటి అసంక్రామ్యత అంటే డైరెక్ట్గా యాంటీజెన్ పైన చర్యను చూపిస్తాయి. ఇలా బి కణం అంటే బి లింఫోసైట్ ఏర్పరిచేటటువంటి అసంక్రామ్యత ఏదంటుందో దానిని దేహద్రవ కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యత లేదా హ్యూమోరల్ అసంక్రామ్యతగా పేర్కొంటాం. రైట్. సో ఇది బి లింఫోసైట్ గురించి. నెక్స్ట్ టీ లింఫోసైట్. ఇంకొక విషయం, బి లింఫోసైట్ ఇక్కడ చూసినట్లయితే మనకు బి లింఫోసైట్ ఉపరితలం పైన చూడండి అనేకమైనటువంటి యాంటీబాడీస్ మనకి ఇక్కడ కనబడుతున్నాయి. సో ఇక్కడ కనబడేటువంటి యాంటీబాడీస్ ఏవైతే ఉంటాయో అవి రెండు రకాలుగా ఉండవచ్చు. ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటుంటాం. ఇమ్యూనోగ్లోబులిన్ ఎం ఉండొచ్చు, ఇమ్యూనోగ్లోబులిన్ డి ఉండొచ్చు. అంటే రెండు రకాల యాంటీబాడీస్ని ఇవి కలిగి ఉంటాయి. సో తర్వాత ఈ బి సెల్స్ అనేటివి బి లింఫోసైట్స్ అనేటివి పరిపక్వత చెంది అంటే పూర్తిగా మెచ్యూర్ అయ్యి అవి ప్లాస్మా సెల్స్గా మార్చబడతాయి. సో ప్లాస్మా సెల్స్గా మార్చబడిన తర్వాత ఆ ప్లాస్మా సెల్స్ డైరెక్ట్గా అసంక్రామ్యతని ఏర్పరచడంలో ప్రధాన పాత్ర వేస్తాయి. అంటే ఇక్కడ ఉండేటటువంటి బి లింఫోసైట్స్ విభజన శక్తిని కలిగి ఉండి అనేకసార్లు విభజనకు గురై విభజన తర్వాత ఏర్పడినటువంటి ఏవైతే కణాలు ఉంటాయో అవి బి లింఫోసైట్గా అభివృద్ధి కణాలుగా పేర్కొంటాం. వాటిని మనము ప్లాస్మా సెల్స్గా పేర్కొంటాం. ఈ ప్లాస్మా సెల్స్ తిరిగి ఎలాంటి విభజన చెందకుండా నేరుగా అసంక్రామ్యతలో పాత్ర వహిస్తాయి. సో ఆ ప్లాస్మా సెల్స్ నుండి అనేకమైనటువంటి ప్రతిరక్షకాలు ఉత్తేజపరచబడగా ఏర్పడినటువంటి ప్రతిరక్షక ఉత్పాదిత పదార్థాలు ఉండటం వల్ల ఆ పదార్థం చేత వచ్చినటువంటి ప్రతిజనకాలను నిర్వీర్యపరిచి అక్కడ అసంక్రామ్యతను ఏర్పరచబడింది ఈ ప్లాస్మా బి లింఫోసైట్స్ ద్వారా ఏర్పడినటువంటి ప్లాస్మా కణాల యొక్క విధి. సో ఇట్లా బి లింఫోసైట్స్ అనేటువంటివి అస్థి మధ్య నుండి ఏర్పడి రెండు రకాల ప్రతిదేహాలను దాని యొక్క ఉపరితలం పైన కలిగి ఉండి ప్లాస్మా సెల్గా మారి విభజన ద్వారా ప్లాస్మా సెల్గా మారి హ్యూమోరల్ అసంక్రామ్యతను ఏర్పరచడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. నెక్స్ట్ టీ సెల్. సో టీ లింఫోసైట్స్ గురించి కనుక చూసినట్లయితే ఈ టీ లింఫోసైట్స్ ఏవైతే ఉంటాయో అవి అస్థి మధ్య నుండి ఏర్పడిన తర్వాత అస్థి మధ్యలో ఉండేటువంటి మూల కణాల నుండి ఏర్పడిన తర్వాత అంటే లింఫాయిడ్ ప్రాథమిక కణాల నుండి ఏర్పడిన తర్వాత ఇవి థైమస్ గ్రంథిలోనికి థైమస్ గ్రంథిలోనికి రవాణా చెంది అక్కడ థైమో లేదా టీ లింఫోసైట్స్గా మార్పు చెందడం మనము చూసినాం ఇంతకుముందు క్లాస్లో. సో థైమస్ గ్రంథిలోనికి వలస వెళ్ళిన అంటే ప్రాథమిక లింఫాయిడ్ అవయవమైనటువంటి థైమస్ గ్రంథిలోనికి వలస వెళ్ళినటువంటి టీ లింఫోసైట్స్ ఏదైతే ఉందో అది పరిపక్వత చెంది క్లోనల్ వరణం చెంది ప్రసరణ ద్వారా ద్వితీయ లింఫాయిడ్ అవయవాల్లోనికి తిరిగి రవాణా చెందుతుంది. సో అక్కడ ద్వితీయ లింఫాయిడ్ అవయవాల్లో ఏవి మరి అక్కడ శోషరస కణుపులు ఉన్నాయి. సో శోషరస కణుపులు శోషరస వ్యవస్థలో ఉన్నటువంటి కణుపుల్లోనికి వెళ్ళి అక్కడ ప్రత్యక్షీకరణం గావించబడి అంటే ప్రతిజనకాల చేత ఉత్తేజపరచబడి వాటికి సంబంధించినటువంటి యాంటీబాడీస్ను ఉత్పాదితాలను ఉత్పన్నం చేసి అది అసంక్రామ్యతను కలిగజేస్తుంది. ఇట్లా టీ లింఫోసైట్ ప్రాథమిక లింఫాయిడ్ అవయవాల్లో పరిపక్వత చెంది ద్వితీయ లింఫాయిడ్ అవయవాల్లో ప్రత్యక్షీకరణకు గురై తద్వారా సంబంధిత యాంటీబాడీ ఉత్పాదితాలను ఉత్పత్తి చేయడం వల్ల అక్కడ అసంక్రామ్యత అనేది ఏర్పడుతుంది. అయితే బి లింఫోసైట్స్ అనేటివి నేరుగా అసంక్రామ్యతలో పాల్గొంటాయి.
కానీ టీ లింఫోసైట్స్ అనేటివి అప్రత్యక్షంగా అంటే వేరే ఇతర కణాల సహాయం చేత ఇతర కణాల ద్వారా అవి అసంక్రామ్యతలో పాత్ర వహించడం మనం చూస్తాం. కాబట్టి ఈ టీ లింఫోసైట్స్ ఏర్పరిచేటటువంటి ఏదైతే అసంక్రామ్యత ఉంటుందో దాన్ని సెల్ మీడియేటెడ్ అసంక్రామ్యతగా పేర్కొంటాం. ఇందాక మనం చూసినాం బి లింఫోసైట్స్ ఏర్పరిచే అసంక్రామ్యతను హ్యూమోరల్ అసంక్రామ్యతగా పేర్కొన్నాము. అదేవిధంగా టీ లింఫోసైట్స్ ఏర్పరిచేటువంటి అసంక్రామ్యతను సెల్ మీడియేటెడ్ అసంక్రామ్యతగా సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీగా మనము చెప్పుకుంటాం. రైట్. సో ఇక్కడ టీ లింఫోసైట్ కనుక చూసినట్లయితే టీ లింఫోసైట్స్ అనేటివి ఏవైతే టీ లింఫోసైట్స్ ప్రతిరక్షకాల చేత గుర్తించబడేటటువంటి విధానాన్ని ఆధారంగా చేసుకొని 3 రకాలుగా ఉంటాయి. ఒకటి సహాయక హెల్పర్ టీకణం, ఒకటి లైసిస్ టీకణం సెల్ లైసిస్ టీకణం, మరొకటి రిప్రెసర్ టీకణం. సహాయక టీకణాలు, కణవిచ్ఛిన్న టీకణాలు, క్రమత టీకణాలు. టీ లింఫోసైట్లో ఉండేటటువంటి ఉపకణాలు ఏవైతే ఉంటాయో ఈ ఉపకణాల ద్వారా ఈ టీ లింఫోసైట్స్ అనేటివి సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో పాత్ర వహిస్తాయి. మరి ఏ విధంగా ఒక్కొక్క ఉపకణం ఇమ్యూనిటీలో పాత్ర వహిస్తుందో చూసినట్లయితే ఇక సహాయక టీకణాలను కనుక చూసినట్లయితే ఈ సహాయక టీకణాలు సాధారణంగా మోనోక్లోనల్ అంటే CD4 అనేటటువంటి మోనోక్లోనల్ యాంటీబాడీస్ చేత గుర్తించబడతాయి. CD4 అనేటటువంటి మోనోక్లోనల్ యాంటీబాడీస్ చేత గుర్తించబడేటువంటి ఈ సహాయక టీకణాలు ఏవైతే ఉంటాయో అవి కణభక్షణలో అంటే వచ్చినటువంటి ఏదైతే యాంటీజెన్స్ ఉంటాయో ఆ యాంటీజెన్స్ పైన ప్రభావాన్ని యాంటీజెన్స్ను నిర్వీర్యపరచడంలో ఉపయోగపడతాయి. కణ విచ్ఛిన్న టీకణాలను కనుక చూసినట్లయితే ఇవి మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేటువంటి CD8 అంటే సాధారణంగా సహాయక టీకణాలను మనం CD4 కణాలని కూడా అనవచ్చు. ఎందుకు అంటే ఈ సహాయక టీ కణాలు అనేటటువంటివి మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేటువంటి CD4 ప్రతిజనకాల చేత గుర్తించబడతాయి కాబట్టి వాటిని CD4 కణాలుగా పేర్కొంటున్నాం. అదేవిధంగా కణవిచ్ఛిన్న టీ కణాలు ఇవి CD8గా పేర్కొనబడుతున్నాయి. సో ఈ కణవిచ్ఛిన్న టీ కణాలు ఏం చేస్తాయంటే ఏ కణాలకైతే వైరస్ అంటే వైరస్ సోకిన కణాలను కావచ్చు, క్యాన్సర్ సోకిన కణాలను కావచ్చు, ఏదైనా అన్య పదార్థం సోకినటువంటి కణాలను నిర్వీర్యపరచడంలో అంటే ఆ కణాన్ని భక్షణ చెందించడంలో ఆ కణాన్ని చైతన్య రహితం చేయడంలో అక్కడ అసంక్రామ్యతను ఏర్పరచడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. సో ఇక్కడ సహాయక కణాలు అండ్ కణవిచ్ఛిన్న కణాలు రెండు కూడా అసంక్రామ్యతను పెంపొందించే ప్రక్రియను అంటే అవసరమైనప్పుడు మానవ దేహానికి అవసరమైనప్పుడు ఏ ప్రాంతంలోనైతే అంటే ఉన్నటువంటి ఏ ప్రాంతంలోనైతే అన్య పదార్థాలు సూక్ష్మజీవులు యాంటీజెన్స్ సంక్రమిస్తాయో వాటిని నిర్వీర్యపరిచి అక్కడ అసంక్రామ్యతను ఏర్పరిచి అసంక్రామ్యత వ్యవస్థను వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో ఉపయోగపడతాయి. ఇక 3వ రకమైనటువంటి క్రమత టీ కణాలను చూసినట్లయితే పైన చూపబడినటువంటి 2 కణాల మాదిరిగా కాకుండా ఇవి ఏం చేస్తాయంటే అసంక్రామ్యత శక్తిని అణిచివేస్తాయి. అంటే ఏంటి? రిప్రెసర్ టీ కణాలని చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ ఈ కణాలను CD4 అదేవిధంగా మరియు CD25 అనేటటువంటి కణాలుగా మనం పేర్కొనడం జరుగుతుంది. సో మోనోక్లోనల్ CD4 అండ్ CD25 కణాలుగా గుర్తించడం లేదా పేర్కొనడం జరుగుతుంది. ఇవి ఏం చేస్తాయి? సాధారణంగా అవయవ మార్పిడి సమయంలో అంటే ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి ఏదైనా అవయవాన్ని మార్పిడి చెందించినప్పుడు ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య కణజాలాల యొక్క తేడాన్ని కనుక ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో ఏమవుతుందంటే అసంక్రామ్యత వ్యవస్థను అణిచివేసేటటువంటి లక్షణాన్ని ఇది చూపిస్తుంది. సో మిగతా 2 అంటే సహాయక టీకణాలు లేదా కణవిచ్చిన టీకణాలు 2 కూడా అసంక్రామ్యత శక్తిని పెంపొందిస్తే క్రమత టీకణాలు ఏం చేస్తాయి అంటే అసంక్రామ్యత శక్తిని అవి అణిచివేయడంలో సహాయపడతాయి. సో ఇవి టీ లింఫోసైట్స్ యొక్క ఉపకణాలు: సహాయక టీకణాలు, కణవిచ్ఛిన్న టీకణాలు, క్రమత టీకణాలు. సో ఒక్కొక్క దాని యొక్క పిక్చర్ కనుక చూసినట్లయితే ఇది సహాయక టీకణం, రెండవది కణవిచ్ఛిన్న టీకణం, సో మూడవది క్రమత టీకణం. నెక్స్ట్ సో 3వ రకానికి వచ్చినట్లయితే అంటే లింఫోసైట్స్లో 3వ రకానికి వచ్చినట్లయితే మనం బి లింఫోసైట్స్ గురించి చెప్పుకున్నాం, టీ లింఫోసైట్స్ గురించి చెప్పుకున్నాం, అదేవిధంగా సహజ హంత కణాల గురించి కూడా ఇప్పుడు చెప్పుకుందాం. సహజ హంత కణాలు ఇందాక మనం చూసినట్లయితే బి లింఫోసైట్స్ ఉపరితలం పైన, టీ లింఫోసైట్స్ ఉపరితలం పైన
ప్రధానమైనటువంటి వాటికే సొంతంగా వాటికే సూట్ అయినటువంటి వాటి స్వతహాగా ఉండేటటువంటి మార్కర్స్, వాటి స్వతహాగా ఉండేటటువంటి ప్రతిదేహాలను అవి ప్రత్యక్షమైనటువంటి ప్రాంతాలను కలిగి ఉన్నాయి. కానీ సహజ అంత కణాలు ఏవైతే ఉంటాయో వేరే ఇతర కణాలకు సూట్ అయ్యేటటువంటి, వేరే ఇతర కణాలతో పోల్చబడినటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతాలను అవి కలిగి ఉంటాయి. సో ఇక్కడ సహజ అంత కణాల గురించి చూసినట్లయితే వీటిని యాంటీవైరస్ కణాలు అంటాం. అంటే ఏదైతే వ్యాధికి గురైనటువంటి కణాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించి వాటిని నిర్వీర్యపరచడం కానీ వాటిని పూర్తిగా నశింపజేయడం కానీ ఈ సహజ హంత కణాల యొక్క విధి. వీటిపైన అంటే ఈ సహజ హంత కణాలు ఏవైతే ఉంటాయో వీటిపైన మనకు CD56 అండ్ CD16 రకానికి సంబంధించినటువంటి మోనోక్లోనల్ యాంటీబాడీస్ను మనం అక్కడ గుర్తించడానికి వీలుగా ఉంటుంది. సో ఈ సహజ హంత కణాలు ఏవైతే ఉంటాయో ఇవి యాంటీజెన్ను గుర్తించి టీ కణాలకు కావచ్చు లేదా బి కణాలకు కావచ్చు సమర్పించడం అనేది జరుగుతుంది. కాబట్టి వీటిని ఏమంటామంటే ప్రతిజనక సమర్పక కణాలుగా పేర్కొంటాం. యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్గా మనం పేర్కొనడం జరుగుతుంది. ఓకే, సో ఇది సహజ హంతక కణాల గురించి. సో ఇక నెక్స్ట్ వచ్చినట్లయితే నెక్స్ట్ రకం ఏంటి, ఏకకేంద్ర అంటే మొదటి రకానికి సంబంధించినటువంటి లింఫాయిడ్ కణాల యొక్క రకాలు అయిపోయాయి. రెండవది ఏంటి, ఏకకేంద్రక భక్షక కణాలు. సో దాంట్లో చూసినట్లయితే మోనోసైట్స్ను మనము చెప్పవచ్చు. మోనోసైట్స్ మనం ఆల్రెడీ రక్త నిర్మాణం గురించి చెప్పుకున్నప్పుడు, తెల్ల రక్త కణాల గురించి చదువుకున్నప్పుడు దాంట్లో చెప్పుకున్నాం. ఏ గ్రాన్యులోసైట్స్ అనేటివి రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి లింఫోసైట్స్, మరొకటి మోనోసైట్స్. సో మోనోసైట్స్ అనేటివి సాధారణంగా రక్తంలో రక్త ప్రవాహంలో ఉన్నప్పుడు చాలా తక్కువ పరిమాణంలో ఉండి ఏక కేంద్రకాన్ని కలిగి ఉండి కాస్త నొక్కుగా ఉండేటటువంటి కేంద్రకాన్ని కలిగి ఉండి అవి ఏం చేస్తున్నాయి, భక్షణ క్రియలు అంటే రక్తంలోకి వచ్చినటువంటి వ్యాధికారక క్రిములను అన్య పదార్థాలను నశింపజేసి అక్కడ నిరోధకతను అసంక్రామితను ఏర్పరచడంలో పాత్ర వహిస్తున్నాయి. ఈ మోనోసైట్స్ కణాలు అనేటివి సాధారణంగా డయాబెటిస్ అనేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటాయి. మరి ఏంటి డయాబెటిస్ లక్షణము అంటే ఈ పిక్చర్లు చూసినట్లయితే మనకు రెండు రకాల పిక్చర్స్ కనబడుతున్నాయి. ఒకవైపు ఏమో మోనోసైట్ కణాల పిక్చర్, మరొక వైపు ఏమో స్థూల భక్షక కణం. మరి రెండింటికి మధ్య తేడా ఏమిటి అంటే మోనోసైట్ కణాలు అనేటటువంటివి డయాబెటిస్ అనేటటువంటి పద్ధతి ద్వారా స్థూల భక్షక కణంగా మార్పు చెందుతాయి. అంటే ఏమిటి అంటే సాధారణంగా మోనోసైట్స్ అంటే ఎక్కడ ఉంటాయి అనుకుంటున్నాం మనము, రక్త ప్రవాహంలో ఉంటున్నాయని చెప్పుకుంటున్నాం. సో రక్త ప్రవాహంలో ఉండేటటువంటి మోనోసైట్స్ అనేటటువంటివి రక్త కణాల యొక్క గోడలు చిట్లడం వల్ల కొన్ని సందర్భాల్లో ఏమవుతున్నాయంటే అవి కణజాలాల మధ్య ఉన్న కణాంతర అవకాశాల్లోనికి వచ్చి చేరుతాయి. ఆ కణాంతర అవకాశాల్లోకి వచ్చి చేరినటువంటి ఏవైతే మోనోసైట్స్ ఉంటాయో వాటినే మనం ఏమంటున్నామంటే స్థూల భక్షక కణాలుగా పేర్కొంటున్నాం. ఇట్లా కణ ప్రవాహంలో ఉండేటటువంటి మోనోసైట్స్ రక్త కణ గోడ విచ్ఛిన్నం వల్ల రక్త ప్రవాహం నుండి బయటికి వచ్చి అవి కణజాలాల కణాంతర అవకాశాల మధ్యలో ఉండిపోవడాన్నే, అక్కడికి రవాణా చెందడాన్ని ఏమంటున్నాము డయాబెటిస్గా పేర్కొంటున్నాం. సో ఇట్లా వచ్చినటువంటి ఏవైతే కణాలు ఉంటాయో వాటిని స్థూల భక్ష కణాలుగా పేర్కొంటాం. అంటే డయాబెటిస్ అనేటువంటి పద్ధతి ద్వారా రక్త ప్రవాహంలో ఉండేటటువంటి మోనోసైట్స్ రక్త ప్రవాహం నుండి బయటకు వచ్చి కణాల మధ్య కానీ కణజాలాల మధ్య ఉన్న కణాంతర అవకాశాలలో ఏమవుతుందంటే కణబాహ్య ద్రవంలో స్థూల భక్షక కణాలుగా మిగిలిపోతాయి, స్థూల భక్షక కణాలుగా మారిపోతాయి. వీటిని అంటే ఈ పద్ధతిని మనం డయాబెటిస్గా పేర్కొంటున్నాం. మరి ఇక్కడ రక్త ప్రవాహంలో ఉండేటటువంటి మోనోసైట్స్ ఏవైతే ఉంటాయో వాటికి కణబాహ్య ద్రవంలో కణజాలాల మధ్యన లేదా కణాంతర అవకాశాల్లో ఉండేటువంటి స్థూలభక్ష కణాలకి మధ్య తేడాను కనుక చూసినట్లయితే ప్రవాహంలో మోనోసైట్స్ యొక్క పరిమాణం చాలా చిన్నదిగా ఉండి తక్కువ కణ పదార్థాన్ని కలిగి ఉండి తక్కువ సంఖ్యలో తక్కువ స్థాయిలో అనేకమైనటువంటి కణ కేంద్రకాలను కణాంగాలను కలిగి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా భక్షణ స్థాయిని కూడా అంటే భక్షణ యొక్క శాతం కూడా కణభక్షణ శాతం కూడా తక్కువగా ఉంటుంది ఎవరికి, మోనోసైట్స్కి. అదే స్థూల భక్షక కణాలు కనుక చూసినట్లయితే ఈ స్థూల భక్షక కణాలు అనేటివి ఏవైతే ఉంటాయో అవి బయటకు అంటే కణద్రవ్యాల్లో కణబాహ్య ద్రవ్యంలో కణాంతర అవకాశాలు ఉన్న స్థూల భక్షక కణాల యొక్క పరిమాణం మోనోసైట్స్ కంటే కూడా పెద్దవిగా ఉంటాయి. అదేవిధంగా కణజీవద్రవ్యం అనేది చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. కణాంగాల స్థాయి కూడా అధికంగా ఉంటుంది. ఆ కణాంగాల యొక్క పనితీరు కూడా మోనోసైట్స్ కంటే కూడా రెట్టింపుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గాలి సంక్లిష్టం కావచ్చు,
లేదా మైటోకాండ్రియా కావచ్చు, అంతర్జీవ ద్రవ్యజాలం కావచ్చు. సో ఇవన్నిటి యొక్క శాతం, ఇవన్నిటి యొక్క పనితీరు అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎందుకు అంటే కావలసినటువంటి యాంటీజన్లు నిర్వీర్యపరచాలి కాబట్టి, యాంటీబాడీలు యాంటీజన్లను అనేటువంటివి ప్రోటీన్లతో కూడుకున్నటువంటి నిర్మాణాలు కాబట్టి, ఆ ప్రోటీన్లతో కూడుకున్నటువంటి నిర్మాణాలు నిర్వీర్యం చేయడానికి, నశింపజేయడానికి ప్రోటీన్ సంశ్లేషణ జరిపి కావలసినటువంటి శక్తిని అందించడంలో ముఖ్య పాత్ర వేస్తాయి కాబట్టి వీటిలో ఉండేటువంటి కణాంగాల స్థాయి అనేది అధికంగా ఉంటుంది. అదేవిధంగా కణభక్షణ లక్షణం కూడా మోనోసైట్ కంటే ఎక్కువ స్థాయిలో పెంచబడుతుంది. సో ఇది స్థూల భక్షక కణం. మరి ఇక్కడ కణాంతరావకాశాల్లోనికి వచ్చినటువంటి స్థూల భక్షక కణం ఏదైతే ఉంటుందో ఆ స్థూల భక్షక కణం ఏమవుతుందంటే, స్థూల భక్షక కణం కణాంతరావకాశాల్లోకి వచ్చి చేరిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో అది స్థిరంగా ఉంచబడుతుంది. మరికొన్ని స్థూలభక్షక కణాలు స్థిరంగా ఉండకుండా అస్థిరత్వతను ఏర్పరచుకొని అనేకమైనటువంటి దేహంలో ఉండేటువంటి వివిధ రకాల అవయవాల్లోనికి వలస వెళుతాయి. మరి అలా వెళ్ళి ఆ అవయవాలను స్థిరపడ్డటువంటి ఏవైతే స్థూలభక్షక కణాలు అంటే మ్యాక్రోఫేజెస్ కణాలు ఉంటాయో వాటిని కనుక చూసినట్లయితే మరి ఏ అవయవాల్లోకి వెళ్ళి ఏ విధమైనటువంటి భక్ష కణాలుగా పిలువబడతాయనో అన్న విషయం చూసినట్లయితే అవి ఊపిరితిత్తుల్లోనికి, అంటే అక్కడ ఏర్పడేటువంటి అస్థిరమైన స్థూల భక్షక కణాలు ఊపిరితిత్తుల్లోనికి వెళ్ళి అక్కడ ఆల్వియోలై మ్యాక్రోఫేజెస్ కణాలుగా మార్పు చెందివై ఉండి అక్కడ అంటే ఊపిరితిత్తులోకి వచ్చినటువంటి సూక్ష్మజీవుల పైన చర్యను జరపడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా అస్థిమజ్జలోనికి వెళ్ళినటువంటి స్థూల భక్షక కణాలు మ్యాక్రోఫేజ్ కణాలు ఏం చేస్తాయంటే ఆస్టియోక్లాస్ట్ కణాలుగా మార్పు చెందుతాయి. ఆస్టియోక్లాస్ట్ అంటే మ్యాక్రోఫేజెస్గా మార్పు చెంది అక్కడ ప్రభావాన్ని చూపిస్తాయి. అదేవిధంగా సంయోజక కణజాలానికి వలస వెళ్ళి హిస్టోసైట్స్ కణాలుగా మార్పు చెంది అక్కడ వాటి యొక్క ప్రభావాన్ని, అసంక్రామ్యతను చూపించబడుతుంది. అదేవిధంగా నాడీ కణాలకు వలస వెళ్ళినటువంటి మ్యాక్రోఫేజెస్ను మైక్రోగ్లియా కణాలు అంటున్నాము. అదేవిధంగా కాలేయంలోనికి వెళ్ళినటువంటి మ్యాక్రోఫేజెస్ కణాలను కుఫర్ కణాలుగా పేర్కొంటున్నాం. సో ఇక్కడ ఈ విధంగా దేహంలో ఉండేటటువంటి వివిధ రకాల అవయవాల్లోనికి బయటకు వచ్చినటువంటి స్థూల భక్షక కణాలు లేదా మ్యాక్రోఫేజ్ కణాలు వలస వెళ్ళి ఆయా నిర్మాణాల్లో స్థిరపడి కావలసినటువంటి అసంక్రామ్యతను ఏర్పరిచిన మ్యాక్రోఫేజ్ కణాలుగా మార్పు చెందడం మనం ఇందులో చూస్తాం. సో ఇవి మోనోసైట్స్ కణాల గురించి. ఇక నెక్స్ట్ వచ్చినట్లయితే గ్రాన్యులోసైట్స్, కణికాభ కణాలు. మనం ఆల్రెడీ రక్త కణాల గురించి చెప్పుకున్నాం. తెల్ల రక్త కణాలు అనేటివి రెండు రకాలుగా ఉంటాయి, గ్రాన్యులోసైట్స్ అండ్ ఎగ్రాన్యులోసైట్స్. సో ఇక్కడ గ్రాన్యులోసైట్స్ విషయానికి వచ్చినట్లయితే గ్రాన్యులోసైట్స్ను మళ్ళీ మనము ఏం చేసినాము, 3 రకాలుగా విభజించుకున్నాం. దేని ఆధారంగా విభజించుకున్నామంటే గ్రాన్యులోసైట్స్లో ఉండేటటువంటి ఏవైతే గ్రాన్యులోసైట్స్ అన్నాం, కణికాయుత కణాలు అంటున్నాం. అంటే ఆ కణాల్లో ఉండేటటువంటి కణికామయత నిర్మాణాలు గ్రహించేటటువంటి రంజక అభివర్ణాలను ఆధారంగా చేసుకొని ఆ కణాలను 3 రకాలుగా చెప్పుకున్నాం. న్యూట్రోఫిల్స్, ఈసినోఫిల్స్, బేసోఫిల్స్. మొదటి రకం న్యూట్రోఫిల్స్, రెండవ రకం ఈసినోఫిల్స్, మూడో రకం బేసోఫిల్స్. సో ఇక్కడ న్యూట్రోఫిల్స్ని కనుక చూసినట్లయితే న్యూట్రోఫిల్స్ అనేటివి సాధారణంగా 3 నుండి 5 లంబికలతో కూడుకున్నటువంటి కేంద్రకాన్ని కలిగి ఉండేటటువంటి రక్త కణాలు, తెల్ల రక్త కణాలు. సో ఈ తెల్ల రక్త కణాలైనటువంటి న్యూట్రోఫిల్స్ అనేటివి సాధారణంగా తటస్థ పదార్థాలను అంటే ఆమ్లక్షార 2 రకాల పదార్థాలను అభివర్ణం గావించేటటువంటి అంటే రంజక పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి ఆమ్ల రకానికి సంబంధించినవి కావచ్చు, క్షార రకానికి సంబంధించినవి కావచ్చు. 2 రకాల 2 రకాల రంజక పదార్థాలను అభివర్ణం చెందించగలిగేటటువంటి కణికామయ నిర్మాణాలను కలిగి ఉంటాయి కాబట్టి వాటిని ఏమంటున్నాము, న్యూట్రోఫిల్స్గా పేర్కొంటున్నాం. సో ఈ న్యూట్రోఫిల్స్ మనకు అనేక రకమైన పెద్ద పెద్ద రేణులతో పాటు 5 లంబికలతో కూడుకున్నటువంటి కేంద్రకాన్ని కూడా చూపిస్తాము. సో ఇక్కడ న్యూట్రోఫిల్స్లో ఉండేటువంటి కేంద్రకము అనేక రకాలుగా మార్పు చెందేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని పాలిమార్ఫో న్యూక్లిక్ సెల్గా కూడా పేర్కొనడం జరుగుతుంది. సో మరి ఈ న్యూట్రోఫిల్ యొక్క విధి ఏమిటి అంటే సాధారణంగా ఈ రకమైనటువంటి న్యూట్రోఫిల్స్ తెల్ల రక్త కణాల్లో అంటే మనం డిఫరెన్షియల్ కౌంట్ని చూసినప్పుడు ఆ తెల్ల రక్త కణాలన్నింటిలో కూడా దాదాపు 30 నుండి 40% వరకు ఈ న్యూట్రోఫిల్సే ఉండడం జరుగుతుంది. సో ఈ న్యూట్రోఫిల్స్ యొక్క ముఖ్యమైనటువంటి విధి ఏంటంటే రక్తంలోకి వచ్చినటువంటి రక్త ప్రవాహంలో ఉండేటువంటి ఏవైతే సూక్ష్మజీవులు ఉంటాయో ఆ సూక్ష్మజీవులను భక్షించి ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచమనేది వీటి యొక్క పని. కాబట్టి వీటిని బాడీ స్కావెంజర్స్గా పేర్కొనడం జరుగుతుంది, దేహ రక్షక భటులుగా మనం పేర్కొనడం జరుగుతుంది. ఏదైనా కారణం చేత అంటే యాంటీజెన్ ప్రతిచర్య వల్ల
ఈ న్యూట్రోఫిల్స్ సంఖ్య అనేది పెరిగినట్లయితే సాధారణ స్థాయిలో ల్యూకేమియా అనేటటువంటి వ్యాధిని మనము చూస్తాం. దీన్ని మనము బ్లడ్ క్యాన్సర్గా కూడా చూస్తుంటాం. సో నెక్స్ట్ ఇసినోఫిల్స్ ఆమ్లరంజక అభివర్ణాలను గ్రహించేటటువంటి కణికాయుత నిర్మాణం కనుక కలిగి ఉన్నట్లయితే దీన్ని మనము ఈసినోఫిల్ తెల్ల రక్త కణంగా పేర్కొంటాం. సో ఈసినోఫిల్ తెల్ల రక్త కణాలు సాధారణంగా 1 నుండి 3% ఉంటాయి. అంటే అన్ని తెల్ల రక్త కణాల్లో కూడా 1 నుండి 3% ఉండేటటువంటి కణాలుగా మనం ఈసినోఫిల్స్ను పేర్కొంటాం. సో ఈయోసిన్ అనేటటువంటి పదార్థము ప్రధానమైనటువంటి అభివర్ణక పదార్థంగా మనం పేర్కొనడం జరుగుతుంది. సో ఈ ఈసినోఫిల్ అనేది సాధారణంగా ద్విలంబికాయుతమైనటువంటి కేంద్రకాన్ని కలిగి ఉంటుంది. ద్విలంబికాయుతమైనటువంటి కేంద్రకాన్ని కలిగి ఉండి పెద్ద పెద్ద రేణులతో కూడుకున్నటువంటి పెద్ద రేణువులు ఉండేటువంటి జీవ పదార్థాన్ని ఈసినోఫిల్స్ అనేటివి ఏర్పరచుకొని ఉంటాయి. సో ఈసినోఫిల్స్ యొక్క ముఖ్యమైనటువంటి విధి ఏంటంటే పరాన్నజీవుల నుండి రక్షణ పొందించడం అనేది ఈసినోఫిల్స్ యొక్క ముఖ్యమైనటువంటి విధి. అంటే దేహంలోనికి ప్రవేశించినటువంటి పరాన్నజీవుల పైన ముఖ్యంగా ప్రధానంగా అంటే ఏదైనా అన్య పదార్థం కావచ్చు, అవసరం లేని పదార్థం కావచ్చు, వైరస్ సోకినటువంటి చనిపోయినటువంటి అవన్నీ కాకుండా రక్త ప్రవాహంలోకి వచ్చినటువంటి పరాన్నజీవులను నేరుగా భక్షించి నేరుగా నిర్వీర్యం చేసేటటువంటి లక్షణం ఈసినోఫిల్స్కు ఉంటుంది. సో ఈ ఈసినోఫిల్స్ అనేటటువంటివి సాధారణంగా తెల్ల రక్త కణాల్లో ఉండేటువంటి పరాన్నజీవులపైన ప్రభావాన్ని చూపేటటువంటి కణాలుగా మనము చూస్తాం. సో చివరిది ఏంటంటే బేసోఫిల్స్. సాధారణంగా అన్ని తెల్ల రక్త కణాల కంటే కూడా తక్కువ సంఖ్యను కలిగి ఉన్నాయి. మినిమం జస్ట్ 1% మాత్రమే. అంటే తెల్ల రక్త కణాలు అన్నింటిలో కూడా 1% మాత్రమే సంఖ్యను కలిగి ఉండేటటువంటి కణాలుగా తెల్ల రక్త కణాలుగా బేసోఫిల్స్ని మనము పేర్కొంటాం. సో ఈ బేసోఫిల్స్ అనేటివి ఏంటి అంటే క్షార రంజకాలను అభివర్ణం చెందించేటటువంటి తెల్ల రక్త కణాలుగా ఉంటాయి. సో ఇక్కడ ఈ బేసోఫిల్స్లో ఉండేటటువంటి జీవ పదార్థంలో అనేకమైనటువంటి హిస్టమైన్ కావచ్చు, హిస్టమైన్ లాంటివి, బ్రాడీకైనిన్ లాంటివి, సెరటోనిన్ లాంటి పదార్థాలు ఉండి ఆ జీవ సమేత పదార్థాలు ఉండి ఆ పదార్థాలు కణవిచ్ఛిన్నం జరిగినప్పుడు దేహంలో ఎలర్జీ సంబంధిత లక్షణాన్ని, హైపర్ సెన్సిటివిటీ లక్షణాన్ని ఏర్పరచడం అనేది ఈ బేసోఫిల్స్ యొక్క ముఖ్యమైనటువంటి విధి. సో ఈ బేసోఫిల్స్ను అంటే క్షారరంజక కణికాల నిర్మాణాన్ని కలిగి ఉండేటటువంటి ఈ బేసోఫిల్స్ మిథిలిన్ బ్లూ అనేటటువంటి అభివర్ణ రంజకంగా మిథిలిన్ బ్లూ అనేటువంటి ప్రధానమైనటువంటి అభివర్ణకాన్ని కలిగి ఉంటాయి. సో ఇట్లా ఇవి హిస్టమైన్, బ్రాడికైన్, సెరటోనిన్ అనేటువంటి పదార్థాలను కణజీవ పదార్థాలను కలిగి ఉండి ఒకవేళ ప్రతిజనకం చేత చర్య పొందినప్పుడు కణ విచ్ఛిన్నత కనుక ఏర్పడినట్లయితే ఆ పదార్థాలన్నీ కూడా బయటకు విడుదలై ఎలర్జీని అంటే ఆ ప్రాంతంలో ఎలర్జీని కలగజేయడం అనేది బేసోఫిల్ యొక్క విధి. రైట్. సో ఇది గ్రాన్యులోసైట్స్లో న్యూట్రోఫిల్స్, ఈసినోఫిల్స్ అండ్ బేసోఫిల్స్ అనేటువంటి కణాల గురించి. నెక్స్ట్ రకానికి వచ్చినట్లయితే డెండ్రైటిక్ కణాలు. సాధారణంగా డెండ్రైటిక్ కణాలు ఏవైతే ఉంటాయో అంటే ఈ అసంక్రామితలో ఉండేటటువంటి కణాలను డెండ్రైటిక్ కణాలు అంటే ఒక రకమైనటువంటి కణాలు డెండ్రైటిక్ కణాలను ఎందుకు అంటున్నామంటే ఇవి నాడీ కణాలను పోలి ఉంటాయి. నాడీ కణాల యొక్క డెండ్రైట్ను పోలి ఉంటాయి. ఎందుకు నాడీ కణాలు అంటే ఏంటి? సాధారణంగా నాడీ కణాలు నాడీ కణదేహం ఏదైతే ఉంటుందో ఆ నాడీ కణదేహం యొక్క ప్లాస్మా త్వచం వెలుపలి వైపు ఏర్పరిచేటటువంటి పోచల వంటి నిర్మాణాలని మనం డెండ్రైట్స్గా మనం పేర్కొంటాం. ఆ డెండ్రైట్స్తో కూడుకున్నటువంటి నాడీ కణదేహ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఈ అసంక్రామితను కలుగజేసేటటువంటి కణాలని మనము డెండ్రైటిక్ కణాలుగా పేర్కొనడం జరుగుతుంది. అయితే అసంక్రామిత వ్యవస్థలో మొదటిసారిగా గుర్తించబడినటువంటి కణాలు ఈ డెండ్రైటిక్ కణాలు. సో వీటిని లాంగర్హాన్స్ అనేటటువంటి శాస్త్రవేత్త 1868వ సంవత్సరంలో గుర్తించడం జరిగింది. మరి ఈ లాంగర్హాన్స్ చేత గుర్తించబడేటువంటి డెండ్రైటిక్ కణాల గురించి, డెండ్రైటిక్ కణాల యొక్క వివరణలోనికి వెళ్ళినట్లయితే డెండ్రైటిక్ కణాలు అనేటివి అధ్యయనానికి వీలుగా సాధారణంగా 5 రకాలుగా విభజించబడ్డాయి. వాటిలో లాంగర్హాన్స్ డెండ్రైటిక్ కణాలు ఒకటి, కణాంతర డెండ్రైటిక్ కణాలు ఒకటి, మోనోసైట్ ఉత్పాదక డెండ్రైటిక్ కణాలు ఒకటి, ప్లాస్మోసైటాయిడ్ ఉత్పాదక డెండ్రైటిక్ కణాలు ఒకటి, పుటికా డెండ్రైటిక్ కణాలు ఒక రకం. సో ఇట్లా డెండ్రైటిక్ కణాలు అనేటటువంటి సంబంధిత ప్రాంతం నుండి విడుదలయ్యేటటువంటి విషయాన్ని ఆధారంగా చేసుకొని 5 రకాలుగా విభజించబడ్డాయి. సో ఏవైతే చర్మంలో ఉండి
చర్మంలో ఉంటూ ఆ చర్మంలోనికి వచ్చినటువంటి సూక్ష్మజీవులపైన ప్రభావాన్ని చూపిస్తూ ఆ సూక్ష్మజీవులను నిర్వీర్యపరుస్తూ నశింపజేస్తూ అక్కడ అసంక్రామ్యతను కలుగజేసేటటువంటి కణాలను మనము లాంగర్హాన్స్ డెండ్రైటిక్ కణాలుగా పేర్కొంటున్నాం. సో ఇక్కడ చర్మంలో ఉండేటటువంటి కణాలను కనుక చూసినట్లయితే మనకు కెరటిన్ ఇది కెరటినాయిడ్స్ యొక్క మధ్యలో మనకి ఏం కనబడుతున్నాయి, అమీబాయిడ్ ఆకారాన్ని కలిగినటువంటి కణదేహాన్ని కలిగినటువంటి డెండ్రైట్స్తో కూడుకున్నటువంటి నిర్మాణాలు ఉంటుంది. ఆ నిర్మాణాన్ని మనం లాంగర్హాన్స్ డెండ్రైటిక్ కణాలుగా పేర్కొంటున్నాం. సో ఈ డెండ్రైటిక్ కణాలు అనేటువంటి చర్మంలోనికి వచ్చినటువంటి సంబంధిత అన్య పదార్థాలను, సూక్ష్మజీవులను, సంబంధిత పర్ణజీవులను నిర్వీర్యపరిచి ఆ చర్మం నుండి వాటి యొక్క చేరికను అంటే వాటి యొక్క రవాణాను అడ్డుకోవడం అనేది ప్లస్ ఆ చర్మానికి నిరోధక శక్తిని ఏర్పరచడం అనేది ఈ లాంగర్హాన్స్ డెండ్రైటిక్ కణాల యొక్క విధి. నెక్స్ట్ కణాంతర డెండ్రైటిక్ కణాలు. ఏ డెండ్రైటిక్ కణాలైతే కణజాలాల మధ్యన ఉండేటువంటి కణాంతర అవకాశాలలో ఉంటూ ఆ కణాంతర అవకాశాలలో ఉండేటువంటి కణద్రవ్యంలో అంటే జీవద్రవ్యంలోకి వచ్చినటువంటి సూక్ష్మజీవులపైన ప్రభావాన్ని చూపి అక్కడ అసంక్రామ్యతను కలుగజేస్తాయో వాటిని కణాంతర డెండ్రైటిక్ కణాలుగా పేర్కొంటాం. నెక్స్ట్ మోనోసైట్ ఉత్పాదక డెండ్రైటిక్ కణం. మోనోసైట్స్ అనేటివి కొన్ని సందర్భాల్లో అవసరార్థం అంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు అవి ఏం చేస్తాయి, స్థూలపక్ష కణాలుగా మార్పు చెందడంతో పాటు కొన్ని రకాల డెండ్రైటిక్ కణాలను కూడా ఉత్పత్తి చేస్తాయి. అలా ఉత్పత్తి అయినటువంటి డెండ్రైటిక్ కణాలని మోనోసైట్ ఉత్పాదక డెండ్రైటిక్ కణాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ప్లాస్మోసైటైడ్ ఉత్పాదక డెండ్రైటిక్ కణాలు. మనం చెప్పుకున్నాం బి లింఫోసైట్స్ నుండి ఏముత్పన్నం కాబడుతున్నాయి, ప్లాస్మా సెల్స్ అనేవి ఏర్పడుతున్నాయి. ఈ ప్లాస్మా సెల్స్ అనేవి ప్లాస్మోసైటైడ్ ఉత్పాదక డెండ్రైటిక్ కణాలుగా ఏర్పడతాయి. సో అవి కూడా అసంక్రామ్యతలో పాత్ర వహిస్తాయి. ఇక చివరిది ఏంటండి, పుటికా డెండ్రైటిక్ రకానికి సంబంధించినటువంటి డెండ్రైట్ కణం, ఫొల్లికిల్ డెండ్రైటిక్ కణం. సో ఇది చూసినట్లయితే ఈ పుటికా డెండ్రైటిక్ కణం ప్లీహంలో మనం చూసినట్లయితే ప్లీహంలో అనేకమైనటువంటి పుటికా డెండ్రైటిక్ కణాలను మనం అక్కడ గుర్తించవచ్చు. సో ప్లీహంలో ఉంటూ ఆ ప్లీహంలో ఇది ద్వితీయ కణాలుగా ఏర్పడుతూ అక్కడ నిరోధక శక్తిని, అక్కడ అసంక్రామ్యత శక్తిని ఏర్పరచడంలో ఈ పుటికా డెండ్రైటిక్ కణాలు అనేటివి ప్రధాన పాత్ర వహిస్తాయి. సో ఇట్లా డెండ్రైటిక్ కణాలు అనేటివి ప్రధానమైనటువంటి 5 రకాల నిర్మాణాలుగా ఉండి ఆ 5 రకాల నిర్మాణాలు సంబంధిత అవయవాల్లో ఉంటూ అక్కడ అసంక్రామ్యత వ్యవస్థను ఏర్పరచడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. ఇక చివరి రకం ఏంటి అంటే మాస్ట్ సెల్. సో ఈ మాస్ట్ సెల్ అనేది సాధారణంగా బేసోఫిల్తో పోలికను కలిగి ఉంటుంది. బేసోఫిల్తో పోల్చబడేటటువంటి కణంగా మనము మాస్ట్ సెల్ను చెప్తాము. సో ఇక్కడ ఈ మాస్ట్ సెల్ ఏదైతే ఉంటుందో ఈ మాస్ట్ సెల్ కణ ఉపరితలం పైన అనేకమైనటువంటి ప్రతిరక్షక దేహాలను కలిగి ఉంటుంది. మరి మాస్ట్ సెల్ ఉపరితలం పైన ఉండేటటువంటి ప్రతిరక్షక రకం ఏమిటి అంటే IgE అనబడేటటువంటి ప్రతిరక్షక పదార్థం, ప్రతిరక్షక నిర్మాణం. ఈ IgE అనేటటువంటి ప్రతిరక్షకం ఏదైతే ఉంటుందో అది యాంటీజెన్ అంటే దానికి సంబంధించినటువంటి యాంటీజెన్ దరిదాపుల్లోనికి వచ్చినప్పుడు దాన్ని ఆకర్షించి బంధించి అక్కడ అది వ్యాధి నిరోధకతను ఏర్పరచడం జరుగుతుంది. అంటే ఇక్కడ యాంటీజెన్తో చర్య జరుపుతున్నప్పుడు కణ విచ్ఛిన్నం జరిగి అంటే మాస్ట్ సెల్లో మనము బేసోఫిల్స్లో చూసిన మాదిరిగానే దీంట్లో కూడా ఏముంటున్నాయి, కణజీవ పదార్థాలు ఉంటున్నాయి. అది హిస్టమైన్ కావచ్చు, బ్రాడీకైనిన్ కావచ్చు, అలాంటి ఏదైతే యాంటీజెన్ అనే ఎలర్జీని కలుగజేసేటటువంటి పదార్థాలు ఉంటాయో అవి మాస్ట్ సెల్ ఉండేటటువంటి కణజీవ పదార్థంలో ఉండి ఎప్పుడైతే మాస్ట్ సెల్ పైన ఉండేటువంటి యాంటీబాడీస్కి యాంటీజెన్స్ చర్య జరపడం ప్రారంభమవుతుందో అప్పుడు ఈ రకమైనటువంటి పదార్థాలు విడుదలై అక్కడ ఏమవుతుంది, అలర్జీ చర్య అనేది చూపబడుతుంది. సో ఇది మాస్ట్ సెల్ గురించి. సో ఇట్లా అసంక్రామ్యతలో పాల్గొనేటటువంటి దాదాపు అన్ని రకాల కణాలు అంటే అస్థి మధ్య నుండి విడుదలయ్యేటటువంటి లేదా అస్థి మధ్యలో ఉండేటువంటి మూల కణాల నుండి విడుదలయ్యేటటువంటి మైలాయిడ్ అండ్ లింఫాయిడ్ ప్రాథమిక కణాల నుండి ఏర్పడేటువంటి వివిధ రకాల కణాలు ఏ అవయవాల్లో ఉంటూ ఏ ప్రాంతాల్లో ఉంటూ ఏ రకమైనటువంటి అసంక్రామ్యతను కలుగజేస్తాయో ఆ అసంక్రామ్యత ద్వారా మానవునికి ఏ రకమైనటువంటి వ్యాధి నిరోధక శక్తి కలుగుతుందో ఇవాళ క్లాస్లో చూసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ.